అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్ముండుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముండుంటే షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షీ వుడ్ హ్యావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంతసేపు ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యూ, అంతే. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకి చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక నిమిషం ఆగి వెనకకి చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకు చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్. ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనక్కి చూసుకుంటూ మనతో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా చాలా ఆనందంగా ఉన్నా. చాలా చాలా ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. July 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న July 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో, నిజంగా మల్టీప్లెక్స్లో కూడా ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో